బ్రేకింగ్ న్యూస్ కర్నూలు బస్సు ప్రమాదానికి కారణం బైకర్ శివశంకర్. మద్యం మత్తులో ఉన్న బైకర్ శివశంకర్ ముందుగానే డివైడర్ ను ఢీకొట్టి చనిపోయాడు. రోడ్డుపై పడిన బైకు పై నుంచి వి కావేరి బస్సు వెళ్ళింది. ఆ రాపిడితోనే నిప్పు రవ్వులు చెలరేగి బస్సు దగ్ధమైంది. ఈ ఎపిసోడ్ సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. ఇక మృతదేహాల అప్పగింతకు మరింత టైం పట్టే ఛాన్స్ ఉంది. పూర్తిగా కాలి గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు మారడంతో DNA మ్యాచింగ్ ప్రక్రియ చేపట్టారు. మృతదేహాల నుండి సాఫ్ట్ టిష్యూలు, ఎముకల నమూనాలు సేకరించారు. మృతుల కుటుంబ సభ్యుల బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలలో DNA నమూనాల విశ్లేషణ జరుగుతోంది. DNA మ్యాచింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే మృతదేహాలను అప్పగించనున్నారు. మృతదేహాల అప్పగింత కోసం బంధువులు ఎదురు చూస్తూ ఉన్నారు. వారంతా ఉండేందుకు గెస్ట్ హౌస్ లో ఏర్పాట్లు కూడా చేశారు. రేపు మృతదేహాలను అప్పగించే ఛాన్స్ ఉంది. అందులో భాగంగా ఇప్పటికే AC ఫ్రీజర్ అంబులెన్స్లు సిద్ధం చేశారు. కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి ఒకవైపు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసినప్పటికీ బైకర్ శివశంకర్దే మొత్తం తప్పు అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకవైపు మనం సీసీ ఫుటేజ్లో క్లియర్ కట్గా చూడొచ్చు. అండ్ ప్రస్తుతం అయితే మృతదేహాల అప్పగింత కోసం బంధువులందరూ కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేంద్ర మనకి అందుబాటులో ఉన్నారు. సురేంద్ర, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ప్రస్తుతం దీనికి సంబంధించి ఎప్పుడు అప్పగించే ఛాన్సెస్ ఉన్నాయి? DNA టెస్టులు ఎంతవరకు పూర్తయ్యాయి? దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. సౌమ్య, 2 రోజుల క్రితం జరిగిన వి కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు సమీపంలో చెట్లమల్లాపురం గ్రామ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఏదైతే ఉందో అందులో పోలీసుల దర్యాప్తులో కీలకమైనటువంటి విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడే కర్నూలు GGHలో ఉన్న పోస్ట్మార్టం సంబంధిత ఈ పరిసర ప్రాంతంలోనే ఇక్కడే దాదాపు 19 మృతదేహాలు ఇక్కడే ఉన్నాయి. వారికి సంబంధించిన DNAకి కావాల్సినటువంటి ఆనవాలను మాత్రమే ఇక్కడ నుండి నేరుగా అమరావతికి తీసుకెళ్లిన పరిస్థితి. అమరావతిలో ఇప్పటికే DNA సంబంధిత పరీక్షలు పూర్తయిన తర్వాత ఈరోజు రాత్రి వచ్చిన తర్వాత వాటిని రేపు ఉదయం బాధితులకు అప్పగించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే దాదాపు 19 మందిలో 18 మంది బ్లడ్ శాంపుల్స్ కావచ్చు, లేదా ఇక్కడ ఉండే 19 మృతదేహాల్లో 18 మందికి మాత్రమే ఐడెంటిఫై చేశారు. ఒకటి అన్నోన్ బాడీగా అధికారులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే హైదరాబాదు సమీపంలో ఉన్న ఆరంగర్లో ఆ రోజు ఎవరైతే ఆ ట్రావెలర్ ప్రయాణికుడు ఉన్నారో అక్కడ అన్నోన్ పర్సన్గా ఇప్పటికీ ఎవరు కూడా బాధితులు రాకపోవడంతో 18 ఈ మృతదేహాలకు 18 మంది బ్లడ్ శాంపిల్స్ పంపించడం జరిగింది. అయితే ఇక్కడ వీరు తీసుకున్న బ్లడ్ శాంపిల్ ఏదైతే ఉంటుందో బ్లడ్ శాంపిల్తో పాటు ఇటు వారికి ఉన్న DNA సంబంధిత 2 మ్యాచ్ అయిన తర్వాతనే వీరికి బాధితులకు అప్పగించే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా ఇటు మనం చూస్తూ ఉన్నాము లెఫ్ట్ సైడ్లో దాదాపు 6 మంది మృతి చెందిన తర్వాత వారికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మనం చూస్తూ ఉన్నాము. AC ఫ్రీజర్ అంబులెన్స్లను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ నుండి రేపు ఈ మృతదేహాలు వచ్చిన తర్వాత ఆ యొక్క మృతదేహాలను తీసుకెళ్లడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేసి అంబులెన్స్లను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. 19 మృతదేహాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 6 అంబులెన్స్లను సిద్ధం చేసిన పరిస్థితి. మిగతా అంబులెన్స్లను ఏపీ ప్రభుత్వం ఇక్కడ నుండి నేరుగా బాధితులను తీసుకెళ్లే విధంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.